లాస్ట్ ఇయర్ వచ్చిన యానిమల్ మూవీ పాత్రలో నటించిన నేషనల్ క్రష్ రష్మిక ఈ ఏడాది ముగింపులో కూడా కనిపించనుంది. ఆమె పుష్ప 2లో శ్రీవల్లి అనే క్యారెక్టర్ను యాక్ట్ చేస్తుంది. ఈ ఏడాది గ్యాప్లో ఆమె ఏం చేసింది? మరో సినిమా రాకపోవడానికి కారణం ఏంటి? వచ్చే ఏడాది ఆమె ఎన్ని ప్రాజెక్టులతో రానుంది? కథపై దృష్టి పెట్టండి. ఆమె ఈ ఒక్క సంవత్సరం గ్యాప్ తీసుకోలేదు. యానిమల్ తర్వాత కమిట్ అయిన సినిమాలన్నీ షూటింగ్ దుమ్మరేపుతున్నాయి. పుష్ప 2 మరియు 7 ప్రాజెక్టులకు సైడ్స్ ఉన్నాయి. రష్మిక నుంచి మరో సినిమా రాలేదు కాబట్టి ఈ లోటును తీర్చడానికి, అభిమానులు సంతోషపెట్టడానికి వచ్చే సంవత్సరం ఆమె చెబుతుంది. పుష్ప 2 సినిమా విడుదలైన తర్వాత ఆమె బ్యాక్ టు బ్యాక్ సినిమాలు విడుదల చేయడానికి సిద్ధమవుతుంది. ఓవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలను చేస్తుంది, మరోవైపు కమర్షియల్ సినిమాలను చేస్తుంది. రెయిన్బో, ది గర్ల్ ఫ్రెండ్, ఉమెన్ సెంట్రిక్ ప్రాజెక్టులతో పాటు చావా, సికిందర్, స్టార్ హీరో చిత్రాలు వరుసలో ఉన్నాయి. ఇప్పుడు కుబేరా అనే సినిమాలో కూడా యాక్ట్ చేస్తుంది. ఈ 6 సినిమాలు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ కన్నడ సోయాగం ఈ సినిమాలతో ఈ ఏడాది గ్యాప్ను భర్తీ చేస్తుంది. డిసెంబర్ 5న పుష్ప 2 విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని తెలిసింది. పుష్ప ప్రమోషన్లో కూడా చేస్తున్నారు. ఇది పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతున్నప్పటికీ కూడా బాలీవుడ్ ఛాన్సులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం రష్మిక చాలా ప్రయత్నాలే చేసింది. బీటౌన్లో ఆమె స్టార్ హీరోయిన్. ఆ అంచనాలు అందుకుంటాయో, ఇంత బిజీ అవుతుందా అనేది చూడాలి.